హాయ్ అండి, నమస్తే అండి. బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ మై ఛానల్, లక్ష్మీ ఛానల్. ఇగోండి, ఈరోజు చేస్తున్నాను కేఎఫ్సి చికెన్ చేస్తున్నాను. అందులోకి కావాల్సిన సామాన్లు: చికెను 2 కోళ్ళు కడిగి పెట్టుకున్నాను నీట్గా. నిమ్మకాయ ఇవన్నీ వేసి, ఉప్పు, నిమ్మకాయ, నిమ్మరసం అన్నీ వేసి 5-6 సార్లు కడిగేసి పెట్టాను అనమాట. ఉంచుకోవాలి, దాన్ని వడకట్టుకోవాలన్నమాట. నీరు లేకుండా ఉంచాలి. ఉంచిన తర్వాత ఇప్పుడు అందులోకి తగిన సామాన్లు, ఉప్పు, కారం, పసుపు అన్నీ నేను కలిపేసాను ముందు. అది మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు అందులో నీట్లెట్ వేసాను అనేది మీకు మళ్ళీ వివరంగా విడివిడిగా చూపిస్తున్నాను అనమాట. చూసేయండి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, తర్వాత చికెన్ మసాలా, పెరుగు, నిమ్మరసం వేయాలన్నమాట. అందులో వేయవలసిన సామాన్లు అండి. ఇప్పుడు దాన్ని బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. అందులో అన్నీ బాగా వేసి కలపాలన్నమాట. కలుపుకొని అందులో మళ్ళీ ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, పెరుగు, నిమ్మరసం అన్నీ వేయాలన్నమాట. అన్నీ వేసి బాగా కలిపి చాలా బాగా కలపాలి. 2 కోళ్ళు అనమాట కడిగేసి చేస్తున్నాను అనమాట. మనకి నచ్చినప్పుడు మనం చేసుకోవడానికి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. మనం మ్యాగ్నేట్ చేసి మనకి నచ్చిన పీసులు, ఈరోజు 4 పీసులు కావాలనుకుంటే 4 చేయొచ్చు, 3 కావాలనుకుంటే 3 చేసుకోవచ్చు, మన ఇష్టం. స్నాక్స్ కింద బాగుంటుంది. తర్వాత వైట్ రైస్కి ఫ్రై చేసుకొని వైట్ రైస్తో కూడా తినడానికి బాగుంటుంది అనమాట. ఇందులో పెరుగు కూడా వేయాలి. నిమ్మరసం, పెరుగు వేసి బాగా కలపాలన్నమాట. చాలా బాగా కలపాలి. చాలా బాగా కలిపేసి అందులోనూ మళ్ళీ మనం ఒక 5-6 గంటలు ఫ్రిడ్జ్లోనూ పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 5-6 గంటలు, లేదంటే ఒక నైట్ పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది అనమాట. చక్కగా ఉప్పు, కారం, పసుపు అన్నీ చికెన్కి పడుతుంది అనమాట. పట్టాక బాగుంటుంది. దాన్ని అలా చేసి ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో కావాల్సినవి గోధుమ పిండి వేస్తున్నాను. గోధుమ పిండి ఉండాలన్నమాట కేఎఫ్సి చికెన్కి. గోధుమ పిండి అవ్వండి, అందులో నెయ్యాలి. మళ్ళీ ఉప్పు, కారం, బారాతలు, పసుపు వేయంలేండి, కలర్ ఎక్కువ వస్తుందని. కాశ్మీర్ చిల్లీ, ఎర్రకారం అవి వేస్తాము. గోధుమ పిండి, అందులో కొంచెం కార్న్ఫ్లవర్ కూడా వేయాలన్నమాట. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మన ఇష్టమే వేసుకోవాలి. అందులోనూ బాగుంటుంది. దానికి తగినట్టు ఇవ్వండి అన్నీ. అవి వేసినవి కూడా పౌడర్లు కూడా వేసి మనం మిక్స్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు అనమాట. మనకి ఎప్పుడు నచ్చినప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు ఈ పిండి కూడా మనం తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. బాగా 5-6 సార్లు మిక్సింగ్ బాగా చేస్తే ఉప్పు, కారం, పసుపు వేయలేండి. పసుపు వేయకూడదు అందులోనూ. పసుపు వేయము, మామూలు అదే మిరియాల పొడి, గరం మసాలా అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట పిండిలోను. ఈ పిండికి కూడా ఉప్పు, కారం అన్నీ పట్టి ఆ చికెన్కి కూడా మనం వేసాం కదా గరం మసాలా, అవి కూడా బాగా పడుతుంది. అందులో కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలన్నమాట. వేసుకుంటే కొంచెం పిండి కదా చిన్నది పొంగుతుంది అనమాట. మనకి క్రిప్సీగా కరకరలాడుతుంది అనమాట. అలాంటి చికెను 2 రెడీ అయిపోయి అందులోనే ఫ్రై చేసుకోవడానికి అనమాట. చికెను మనకి ఎన్ని పీసులు కావాలో అన్నీ తీసాను. తక్కినవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాను అనమాట. స్టోర్ చేశాను ఒక 4-5 పీసులు తీసి ఫ్రై చేయడానికి ఈరోజు తీసాను. అందులోకి ఐసు ముక్కలున్న తర్వాత కూలింగ్ వాటర్ ఉంచాలన్నమాట. అగోండి, గోధుమ పిండి నేను కలిపి పెట్టుకొని ఉంచానని చెప్పాను కదా, నేను పౌడర్లో కలిపేసి అది అందులోనమాట.
ఇప్పుడు మనం చికెన్ ఒక్కొక్క పీసు మనం పిండిలో మళ్ళీ బాగా చెయ్యాలి, బాగా ఒత్తాలన్నమాట దానికి పట్టినట్టు. మళ్ళీ అందులోనూ అది బాగా అయిన తర్వాత అప్పుడు వాటర్లోను కూడా ఐస్ వాటర్ ఉంటుంది కదా, ఐస్ వాటర్లోను ముంచి అందులో కూడా బాగా ములగాలన్నమాట. బాగా ములిగిన తర్వాత మళ్ళీ పిండిలోనే వేయాలన్నమాట. మళ్ళీ పిండిలోనే వేసి మళ్ళీ దాన్ని బాగా పిండిలో వత్తాలి. ఒత్తాక ఒక 2-3 నిమిషాలు బాగా దాన్ని ఇచ్చేసాక బాగా పిండి పట్టాలన్నమాట. పిండి పట్టాక ఒకసారి దులపాలి. దులిపిన తర్వాత ఆయిల్ బాగా మరిగేటప్పుడు ఫస్ట్ బాగా హీట్ అవ్వాలి, తర్వాత మీడియంలోనే పెట్టి అందులో చికెన్ ఫ్రై చేయడానికి వేయాలన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఖత్తర్లోనమాట నేను చేసేది. ఎక్కువ కారాలు తినరు కానీ మామూలుగా తింటారు కారాలు, కొంచెం లైట్గా వేసుకోవాలి. అదే మన ఇంటికాడ అయితే మనం కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం అనమాట. రెడ్ కారం, గరం మసాలాలు వీళ్ళు ఎక్కువ కారాలు అయితే తినరు. ఎక్కువ కారాలు వేస్తే మళ్ళీ బాగాలేమంటారు అనమాట. మనం ఇంటికాడ తీసుకుంటాం కారాలు కానీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ చాలా బాగుంటుంది. మనము దీంతో స్నాక్స్ కింద కూడా తినడానికి బాగుంటుంది సాయంత్రం పూట. తర్వాత ఏమో నైట్ పూట చపాతీల్లోనూ కూడా వేసుకోవచ్చు. కెచప్తో చపాతీలు, రొట్టెలు, బ్రెడ్ ఏమున్నా సరే తినవచ్చు. శాండ్విచ్లా చేసుకొని అందులో రైస్తో కూడా తినవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూడండి, మళ్ళీ అలాగే చికెను 2 పీసులు అనమాట. ఒక్కొక్కటి 2 వేపుకోవాలన్నమాట. క్రిస్పీగా నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. నూనెలోను డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. నూనె తక్కువైతే బాగోదు, నూనె లేకుండా వేపితే కొంచెం గట్టిగా వస్తుంది అన్నమాట. ఇదైతే సాఫ్ట్గా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అదే మన టిష్యూ ఉంటుంది అన్నమాట, కిచెన్ టిష్యూ పేపరు. ఆ పేపర్ వేసుకొని అందులోనూ మనం నూనె లేకుండా అందులో వడతీసేయాలన్నమాట. ఇంకండి ఇప్పుడు కొంచెం ఎగిపోయాక దీన్ని బయటికి కొంచెం కలర్ వచ్చే వరకు చూడాలి. అందులో తీయాలన్నమాట. మళ్ళీ మనం మిగిలిన పిండి కొంచెం కొంచెం తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఇందులో మిక్సింగ్ చేస్తే మళ్ళీ పిండి
చికెన్ అది కలిసి బాగోదనమాట. మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని చేసుకోవచ్చు. చికెను బాకీ పిండి మళ్ళీ మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి కలుపుకొని 2-3 ట్రిప్లకి ఉంచుకునేటట్టు కూడా చేసుకోవచ్చు అనమాట పిండిని. అండ్ మళ్ళీ ఐస్లో ముంచి మళ్ళీ పిండిలో పెట్టి చేయాలి. చాలా బాగా వస్తుంది. సేమ్ మన కేఎఫ్సి చికెన్ ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే వస్తుంది అన్నమాట. మనం అందులో వేసుకునే సామాన్లన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా అలా ట్రై చేయండి. అవ్వండి, ఇంకా అది రిటర్న్ అటు ఇటు కలిపి చూసారు కదా, అలాగే చికెన్ వేపుకొని చేయాలి. నేను ఇప్పుడు 4 పీసులు 6 పీసులు చేస్తున్నాను, ఎక్కువ చేయలేదన్నమాట. ఎన్ని సరిపోయాయి అన్నీ. మా ఛానల్ లైక్ చేయండి, మర్చిపోతున్నారు, చూస్తున్నారు, లైక్ చేయటం లేదు. సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. మీ అందరి సపోర్ట్ ఉండాలి, మీరు అందరూ చేస్తారని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్లు చేయండి, చాలా తక్కువ ఉన్నాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ వేసుకోవాలి. అలాగే నేను అంటే చేశాను, ఎక్కువ చేయలేదు. తక్కింది స్టోర్ చేసి ఉంచాను అనమాట. 2 కోడ్లు ఒకసారి కడిగేసి దాన్ని ఏమండి, చూసారా చికెన్ ఎంత బాగా వచ్చిందో. ఇలా మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి.